ఈరోజు చట్టసభల్లో స్పీకర్ గారి యొక్క చైర్నే ప్రశ్నించేటట్టు, ఒక దళిత స్పీకర్ని అవమానించేటట్టు, మరి 2 టర్మ్గా మంత్రిగా చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఆ రకంగా మాట్లాడడం నిజంగా నేను ఒక నూతన సభ్యునిగా బాధపడుతున్నా, చింతిస్తున్నా. ఎస్సీ ఎస్టీలు అంటే అంత చులకన చేసి మాట్లాడడం, మరి అవమానకరంగా ఆ చైర్ని ప్రశ్నించడం నిజంగా చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. ఎందుకంటే మేము కూడా ఉద్యమాలు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించే క్రమంలో ఆ రోజుల్లో ఏ రకంగా అవమానం చేశారో మీ అందరికీ తెలుసు. మరి ఆ 10 సంవత్సరాల కాలంలో ఒక్కరిని కూడా మాట్లాడకుండా ఆ రోజుల్లో మా ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఉప ముఖ్యమంత్రి గారిని అవమానించేటట్టు, అతని ప్రతిపక్ష హోదాకుండా అంటే సిఎల్పిగా లేకుండా కూడా ఆ రోజుల్లో చేశారు. ఆ రోజుల్లో బట్టి విక్రమార్క గారిని అవమానం చేశారు. దాంతోపాటు ఈరోజు ఒక దళిత స్పీకర్ని ఈరోజు ముందుంచే మరి స్పీకర్ని అవమానించేటట్టు, అసలు మేము ఉండబట్టి నువ్వు అక్కడ ఉన్నావు, ఆ కుర్చీ లేకపోతే నీకు లేదని మరి స్పీకర్ గారిని ప్రశ్నించడం నిజంగా ఒక దళిత స్పీకర్ని అవమానపరచడమే. తప్పకుండా ముక్త కంఠంతో మేము డిమాండ్ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో అతన్ని సస్పెండ్ చేయాలి, అతని ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి చేయాలి. అదేవిధంగా కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మీరు ఒకసారి ఆలోచించండి. మీ ఎమ్మెల్యేలు హిస్టరీ ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఇష్టరీతిన గౌరవ ముఖ్యమంత్రి మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, ఇష్టరీతిన మాట్లాడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. అవసరమైతే మీ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో పండుకోకుండా మరి చట్టసభలో వచ్చి కూర్చోవాలి. కానీ కేవలం అమావాస్య పుణ్యానికి ఆనాడు ఒకసారి వచ్చారు, నిన్న ఒకసారి వచ్చారు, ఇప్పుడు చట్టసభలు రారు. అది కూడా రావడానికి కారణం ఏంటిది? నా జీతం ఎక్కడ పోతుందో, నా యొక్క వచ్చే వేతనం ఎక్కడ పోతుందో అని కకృతి పడి మరి నిన్న వచ్చి అటెండ్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇక రారుగా ఈ వారం 15 రోజులు చట్టసభ నడుస్తుంది, కానీ తను మాత్రం రారు. కాబట్టి మీరు అలాంటి ఆలోచన వ్యక్తిగత నాయకుల్ని మరి మంత్రులు చేసిన వాళ్ళని మరి చట్టసభలో పంపించి మరి ఇష్టారీతిన స్పీకర్ మీద, ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడించడం మంచిది కాదు. ఇది సభా సాంప్రదాయాలకి విరుద్ధం. తప్పకుండా అతను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా, ఒక నూతన ఎమ్మెల్యేగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా స్పీకర్ గారు తప్పకుండా ఈ విషయంలో చర్య తీసుకోవాలి. తప్పకుండా అతను ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.